ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవంతుని అవతార విశేషముల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. మన పురాణాలను, వేదాలను, ఇతిహాసాలను గమనించినట్లయితే అందులోని ప్రతి అంశము మోక్షకారకములుగా కనిపిస్తాయి. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములన్నీ కూడా ఈ కోవకు చెందినవే. అవతారం అనగా అవతరించటం, అనగా భగవంతుడు భూమిపైన దిగుటను అవతారం అంటారు. భగవంతుడు భూమిపైన ఎందుకు అవతరిస్తాడు, ఈ విషయాన్ని గురించి గీతలో యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నన్ను నేను సృజించుకుంటాను, అనగా సాకార రూపంలో భూమిపై అవతరిస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను పరిరక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకు, ధర్మమును సుస్థిరం చేయుటకు నేను ప్రతి యుగమున అవతరిస్తాను. భగవంతుడు అయిన వానికి జన్మమాత్రం ఎందుకు కలిగినట్లు, ఆయనకు మానుషదేహం ఎందుకు వచ్చినట్లు? దీనికి భగవాన్ శ్రీ రమణులు ఇచ్చిన సమాధానం: ప్రారబ్ధం లేనిదే దేహమెట్లా వచ్చింది, పనులెట్లా చేస్తారు? జ్ఞానుల చర్యలకే ప్రారబ్ధం అంటారు. బ్రహ్మ మొదలు సదాశివాది దేవతలకున్నూ ప్రారబ్ధం ఉన్నట్లు చెప్పి ఉన్నది. రామకృష్ణాద్యవతారాలు అంతే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు సాధువుల పుణ్యం, దుష్టుల పాపం చేరి ప్రారబ్ధంగా పరిణమించి ధర్మ సంస్థాపనార్థం ఈశ్వరుడు రూపం ధరిస్తాడు. దాన్నే పరేచ్ఛా ప్రారబ్ధం అంటారు. శరీరమే ప్రారబ్ధం. ఏ నిమిత్తంగా ఆ శరీరం వచ్చిందో ఆ పని దానంతట అదే జరుగుతుంది. అట్లా ఏదో ఒక ప్రారబ్ధం చేతనే శరీరధారణ జరుగుతుంది. భగవంతుని శరీరధారణ కూడా ఏదో నిమిత్తంగానే జరుగుతుంది. దానికోసం కొన్ని ఘటనలు జరుగుతాయి. భక్తులు బాగుపడతారు. బాగుపడడం అంటే జ్ఞానులవ్వడం, అనగా జన్మచక్ర పరిభ్రమణం నుంచి విముక్తులు కావడం. జీవుల జనన మరణములకును భగవంతుడు అవతారములు ధరించుటకు, అవతారములు చాలించుటకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. జీవుల జనన మరణములు వారి వారి కర్మలను అనుసరించి ఏర్పడతాయి. వారి ఇష్టప్రకారము ఏర్పడవు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అన్నట్లు జీవులు మాతృగర్భమునందున్నప్పుడు గర్భయాతనలను అనుభవిస్తారు. భౌతిక శరీరముతో బాహ్య జగత్తులో ప్రవేశించి పెరిగి పెద్దవారై మరలా చనిపోవడం జరుగుతుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అన్నట్లు మరలా వారి వారి కర్మలను అనుసరించి ఆ కర్మలకు అనుగుణంగా జన్మించడం జరుగుతుంది. కానీ భగవంతుని అవతారములు, అంతర్ధానములు విలక్షణమైనవి. అవి అన్నీ భగవంతుని ఇష్టప్రకారమే జరుగుతాయి. ఎప్పుడు ఎక్కడ ఏ రూపములో తన అవతార అవసరం ఏర్పడినో గ్రహించి ఆ యుగ ధర్మాలను అనుసరించి అక్కడ భగవంతుడు అవతరించడం జరుగుతుంది. శ్రీకృష్ణుని జననము దేవకీ గర్భము నుండి సాధారణ మానవ శిశువు జన్మ వలె జరిగింది కదా. మరి మానవుల జన్మలకు భగవంతుని జననమునకు భేదమేమున్నది అన్న సందేహం రావచ్చు. దీనికి సమాధానం శ్రీమద్భాగవతములోని శ్రీకృష్ణుని జనన ప్రకరణమును గమనించిన ఈ సందేహం తీరుతుంది. ఆ సమయంలో దేవకీదేవి సమక్షంలో శ్రీహరి శంఖచక్ర గదా పద్మములను తన చతుర్భుజములతో ధరించి నిలిచాడు. అప్పుడు ఆమె అతన్ని ప్రార్థించింది. దేవకీదేవి ప్రార్థనపై అతడు శిశురూపమును ధరించాడు. కనుక ఆయన జననము సాధారణ మానవ జన్మల వలె తల్లి గర్భము నుండి కాలేదు. కానీ సాధారణ మానవుల వలె తాను కూడా 10 మాసములు తల్లి గర్భమున ఉన్నట్లు, తరువాత జన్మించినట్లు తన లీలా విలాసముల చేత భాషింపచేశాడు. భగవాన్ శ్రీ రమణుల జనన సందర్భమున అంధశ్రీ లక్ష్మీ అమ్మాள் పలికిన పలుకులు గమనించినట్లయితే రమణులు కూడా సాక్షాత్తు భగవంతుని అవతారమే అని మనకు తెలుస్తుంది. మనుమడు పుట్టినందుకు సంతోషంతో పొంగిపోవలసిన సుందరమయ్యరు తల్లి ఏడవడం మొదలుపెట్టింది. ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక ప్రక్కనే ఉన్న గ్రుడ్డి అవ్వ, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగింది. దానికి బదులుగా
ఆమె నా కూతురు లక్ష్మి కాలం చేసింది కదా, దాని బిడ్డ రామస్వామి ఇక్కడే పెరుగుతున్నాడు. అలగమ్మ మొదటి కాన్పు ఆడబిడ్డ చనిపోయింది, రెండవ కాన్పు నాగస్వామి. ఇప్పుడైనా ఆడపిల్ల పుడితే రామస్వామికిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను, కానీ సంబంధం నిలుపుకునే అదృష్టం నాకేది అని వాపోయింది. ఊరుకోమ్మా, మగబిడ్డ బంగారు బొమ్మలా వెలిగిపోతున్నాడు. మా నాయన అవతారమూర్తిలా ఉన్నాడు. దివ్యజ్యోతి సముద్రంలో తేలిపోతున్నాడు. చూడ్డం లేదా? చూసి కూడా ఏడుస్తావా అని ఆ గుడ్డి అవ్వ ఆమెను ఓదార్చసాగింది. గుడ్డిదైన ఆ లక్ష్మీ అమ్మాలకి ఆ బాలుని రూపురేఖలు ఎలా కనబడ్డాయి? ఆ సమయమున ఏదో గొప్ప తేజస్సు ఉదయించినందువల్లనే ఆమె బాలుని చూడగలిగింది. కళ్ళతో చూడకుండానే ఆమె చూసింది. లేక పుట్టిన పిల్లవాడు ఆమెకు తన నిజరూపం చూపుకొన్నాడు. ఆయన పుట్టగానే ప్రసవానికి సహాయం చేసిన ఈ వృద్ధమాతకు జ్ఞానచక్షువును ప్రసాదించి తన అవతారాన్ని గుర్తించేటట్లు చేశాడు. ఆ సంఘటనకు తగినట్లుగా అతడే భావికాలంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే కళ్యాణ నామంతో ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. కలియుగానికి అధికారిక గురువైన శ్రీ కుమారస్వామి అవతారంగా ఆరాధించబడ్డాడు. భగవంతుడు భూమిపైన అవతరించడానికి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ పరిరక్షణ ఒక కారణం అయితే ఋషుల శాపం రెండవ కారణం. మూడవది భగవంతుడు భక్తులకు ఇచ్చిన వరాలు. పై కారణాలన్నీ కలిసి పరేచ్ఛ ప్రారబ్ధంగా పరిణమించి భగవంతుడు భూమిపైన అవతరించడం జరుగుతుంది. అయితే ఈ అవతారాల ఉద్దేశం లోకక్షేమమే. భగవంతుని యందు ఋషుల శాపాలు ఫలిస్తే ఏ విధంగా ఫలిస్తాయి? దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగే సమయంలో తప్పని పరిస్థితులలో శ్రీ మహావిష్ణువు అసురులకు సహాయం చేసే భృగు మహర్షి భార్య అయిన ఉశనాదేవిని సంహరించాడు. ఈ విషయం తెలుసుకున్న భృగు మహర్షి విష్ణువుతో, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయవలసిన నువ్వు మహాపతివ్రత అయిన స్త్రీని సంహరించావు. నువ్వు చేసిన ఈ దోషానికి ప్రతిఫలంగా నీవు భూలోకంలో మానవుడిగా జన్మిస్తూ జన్మ మృత్యువులను, సుఖ దుఃఖాలను మామూలు మానవుల వలె అనుభవిస్తూ ఉంటావు అని శపించాడు. అప్పుడు విష్ణువు భృగు మహర్షిని ప్రార్థించాడు. ఓ మహర్షి, నువ్వు త్రిలోక పూజ్యుడివి, తపశ్శక్తి సంపన్నుడివి, బ్రహ్మజ్ఞానివి. సత్యాన్ని, ధర్మాన్ని పోషించే బాధ్యత తీసుకొని నీ భార్యను సంహరించవలసి వచ్చింది. ఆమెను నేను స్వార్థంతో కానీ అహంకారంతో కానీ చంపలేదు కదా, నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను అన్నాడు. అందుకు భృగు మహర్షి శాంతించి, మహాత్మా, ఇదంతా నీ లీల, ఈశ్వర కటాక్షం ఇది. నీ సంకల్పం ఎవరికీ తెలియదు. విధివ్రాత ఇలా ఉంది. నా భార్య పోయే యోగం వచ్చింది. నేను శపించవలసి వచ్చింది. అందరి తపస్సులకు ఫలం ఇచ్చే నిన్ను నేను శపించవలసి వచ్చింది కదా. ఈ శాపానికి ఏమి మార్గమున్నదో, భవిష్యత్తులో లోక కళ్యాణం ఎట్లా జరుగుతుందో అట్లాగే జరుగుతుంది. కాబట్టి నీవు నన్ను పాదస్పర్శ చేసి శరణు అనవద్దు. శాపాన్ని గౌరవంగా తీసుకొని దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపన చేసి లోక కళ్యాణం చెయ్యి అని అన్నాడు విష్ణుమూర్తితో. అంటే శాప విమోచనం లేదన్నమాట. ఆ విధంగా ఋషుల శాపం కూడా భగవంతుడు భూమిపైన అవతరించడానికి కారణాలుగా భావించవచ్చు. ఈ వృత్తాంతం మనకు లింగ పురాణంలో కనిపిస్తుంది. భగవాన్ శ్రీ రమణులు భూమిపైన అవతరించడానికి 2 శాప వృత్తాంతాలు కారణములుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకానొక సమయంలో కుమారస్వామి బ్రహ్మ సృష్టిని పరిహసించాడు. అందువల్ల బ్రహ్మ ఆయనని భూమిపై 3 సార్లు జన్మించమని శపించాడు. ఆ శాప ఫలితంగా ఒకసారి కర్మ మార్గాన్ని ప్రతిపాదించిన కుమారుల భట్టుగాను, రెండవసారి భక్తి మార్గాన్ని ప్రతిపాదించిన జ్ఞాన సంబంధరుగాను, మూడవసారి జ్ఞాన మార్గాన్ని ప్రతిపాదించిన భగవాన్ శ్రీ రమణ మహర్షిగాను జన్మించడం జరిగింది. రమణుల కుటుంబమునకు ఒక శాపమున్నది. అదేమనగా ప్రతి తరములోనూ ఒకరు సన్యాసమును స్వీకరించి దండ కమండలాదులు ధరించి గృహాన్ని త్యజిస్తారని. పూర్వం వీరి పూర్వీకులలో ఒకరి ఇంటికి ఒకనాడొక సన్యాసి ఆకలితో వచ్చి భిక్షమడగగా ఆయన చిరాగ్గా, దున్నపోతులా ఉన్నావు, పని చేసుకోరాదా అని కేకలేశాడట. ఆ సన్యాసి కోపంతో, నీ వంశంలో కూడా నాలాగే తరానికి ఒకరు సన్యాసి అయి ఇంటింటికి వెళ్ళి భిక్షమడుక్కుందురుగాక అని శపించాడు. 3 తరాలుగా ఆ శాపం ఫలించింది.
సుందరమయ్యర్ తండ్రి సోదరులలో ఒకరు సన్యసించారు. ఆయన పేరు శివానందయోగి. రెండవ వారు సుందరమయ్యర్ అన్నగారైన వెంకటేశ్వర్ అయ్యర్. 18 సంవత్సరాలకే ఇల్లు విడిచి మధురై దగ్గర ఉన్న తిరుపురన్ కుండ్రం చూసి వస్తానని వెళ్ళి సన్యాసి అయి చిదంబరంలోని ఆలయంలో ప్రదక్షిణ చేసే భక్తుల పాదములకు ముళ్ళు గుచ్చుకోకుండా ఆ దారిని శుభ్రం చేస్తూ భగవంతుని చింతనలో కాలం గడిపారు. మూడవ వారు భగవాన్ శ్రీరమణులు. వీరు కూడా 16 సంవత్సరములకు ఇల్లు విడిచి అరుణాచలం చేరుకున్నారు. ఆ సన్యాసి ఇచ్చిన శాపం మానవాళికి తరుణోపాయం అయ్యింది. లేకపోతే శ్రీరమణులు పుట్టి ఉండరేమో. ఆనాటి శాప ఘటనయే శ్రీరమణుల అవతారానికి నాందిగా మనం భావించవచ్చు. బహుశా అదే అందులోని దేవరహస్యమేమో.